హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. 8th క్లాస్లో ఉన్న వర్గములు వర్గమూలాలు యొక్క చాప్టర్ నుండి నోట్స్ని ఒకసారి చూద్దాం. 7 స్క్వేర్ అంటే 49, 67 స్క్వేర్ 4489. ఈ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ 67 స్క్వేర్ చూసుకుంటే 6, 7 రెండు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి రెండు నాలుగులు వచ్చాయి. 6 ఒకటే ఉంది కాబట్టి ఒక 8 వచ్చింది. 7 స్క్వేర్ అంటే చివరి 9 వస్తుంది కాబట్టి 9 వచ్చింది. అలా అనమాట. ఇక్కడ చూడండి 667 స్క్వేర్ ఉంది. ఇక్కడ 6, 6, 7 మూడు ఉన్నాయి కాబట్టి 3 నాలుగులు వచ్చాయి. 3 నాలుగులు వచ్చాయి. ఇక్కడ 6లు 2 ఉన్నాయి కాబట్టి 2 8లు వచ్చాయి. 7 స్క్వేర్ చివరిలో 9 వస్తుంది. ఇలా అనమాట. ఇలా ఈ ప్యాటర్న్ అంతా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాటర్ను 11 స్క్వేర్ అంటే 121. 101 స్క్వేర్ 101 అంటే ఇక్కడ ఏంటంటే 101 కాబట్టి 102 మళ్ళీ 01 ఇలా 1001 స్క్వేర్ అంటే 1002 001. ఈ ప్యాటర్న్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది, మనం ఈజీగా గుర్తించవచ్చు. సేమ్ ఈ ప్యాటర్న్ కూడా అంతే, 101 స్క్వేర్. ఇలా మనం ఒకసారి ఈ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇవి చూసుకుంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్ అంటే 1 ఇంటూ 2 ఇక్కడ 2 అవుతుంది. 2 ఇంటూ 3 ఇక్కడ 6 అవుతుంది. నెక్స్ట్ 7 స్క్వేర్ వస్తుంది ఆన్సర్. అలా 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 13 స్క్వేర్ అంటే 3 4 జా 12. నెక్స్ట్ ఆన్సర్ ఏం వస్తుందంటే ఈ మూడింటిని యాడ్ చేస్తే 13 స్క్వేర్ వస్తుంది. ఈ ప్యాటర్న్ కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ పైథాగరియన్ త్రికాలు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి ఇవన్నీ పైథాగరియన్ త్రికాలు ఒకసారి చూడాలి మీరు. 3 4 5 5 12 13 8 15 17 12 35 37 7 24 25 9 40 41. ఇది ఇలా అవుతుంది. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కర్ణము స్క్వేర్ రూపంలో. నెక్స్ట్ వర్గమూలం ఇవి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి అనమాట. √81 9, √100 10 ఇలా ఇవన్నీ కూడా ఇచ్చినవే. ఇక్కడ చూడండి రూట్ 4489 ఇది 67 ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చినవే. ఈ కింద ఇవి చూసుకున్నా సరే √2.56 ఈజ్ ఈక్వల్ 1.6 ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినవే కాబట్టి ఇవి ఒకసారి మీరు చూసుకుంటే మంచిదన్నమాట. ఇలా రోజు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ కూడా మీ దగ్గరికి అయితే చేరవేయడం జరుగుతుంది. మీరైతే మా వీడియోస్ని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.